ఇవన్నిటికీ జవాబు ఇరా నాయన పొట్టోడా అంటే నిన్న తొండముఖం వేసుకొని వచ్చి నేను ఎందుకు చదువుకోలేదని చెప్తున్నా అంటే వీడికి వచ్చిండు కదా, వచ్చినోడు అన్పడు కానీ లెక్క గమ్మన కూర్చొని వెళ్ళిపోవాలి. అనవసరంగా నన్ను కెలికిడు. మీ ఎంపీ గారు మోదీ గారి దగ్గర బాగా పరపతి ఉన్నది అంటాడు కదా, నిజామాబాద్ని స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదు అన్నాడు. ఫస్ట్ నేను మోదీ గారి దగ్గర నాకు పరపతి ఉన్నదని నేను ఏడో బయట మాట్లాడుకోలే, ఉన్నదా లేదా అని నేనే చెప్పుకోలే. పసుపు బోర్డు చెప్తుంది, పసుపు రేట్లు చెప్తాయి, దాని విషయం నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదురా తొడముతోడ. స్మార్ట్ సిటీ అన్నది కేంద్రం తెలంగాణకి కోటా ఇస్తుంది. సపోజ్ 4 ఇస్తుంది అనుకో, ఆ 4 ఏ పట్టణాలు తెలంగాణలో స్మార్ట్ సిటీకి ప్రపోజలు నువ్వు చేసి పంపాలరా బేవకు వన్పడు గవర్. నేను కాదు చేసి పంపేది. మీ గదము కూడా చేయలేదు, ఈ తొండముతోడు చేయలేదు. ఆ 4 పట్టణాలు వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఇవన్నిట్లకి వెళ్ళి ఏది చేయాలన్నది అది నీ బాధ్యత, నాది కాదు. పక్కకు మహేష్ కుమార్ గౌడ్ చెవు లేదా నూదంగానే నువ్వు ఊదకు, నోరున్నదని. పక్కకు ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళని అడుగు, సార్ నేను చదువుకోలేదు సార్, నాకు చదువుకుంటాను, నా అమ్మ నాయన నన్ను స్కూల్ పంపితే నేను సంకల్ నాకిన సార్ అని చెప్పు. అప్పుడు సంకల్ నాకిండు, ఇప్పుడు కల్వకుంటలో సంకల్ నాకుతున్నాం. జైలు లేరా కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిండు కేసీఆర్. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల 50,000 కోట్ల మింగిండు. ఈ కారు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, సిబిఐ, ఈడీలు అన్ని నడవంగా వాళ్ళని జైలు లేరాబోయ్ అంటే వాళ్ళ దగ్గర ప్యాకేజీలు మాట్లాడుకున్నాడు. 2 సంవత్సరాలు పీసీ కోచ్ కమిటీ అని టైం వేస్ట్ చేసుడు. ఆ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చింది, అందులో కాళేశ్వరము దేనికి పనికిరాని ప్రాజెక్టులు కూలిపోతాయి, అవి పర్రెలు వాసినాయి, నీళ్లు నిల్వ చేయొద్దు అని అంత కుల్లాగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మళ్ళీ ప్రాజెక్టులు పనికి రాకుండా కట్టిండ్రు. అట్లాంటివన్నీ కూడా నువ్వు జైలు వేయకపోతే, నువ్వు వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటే నువ్వెక్కడ ముఖ్యమంత్రి అవుతారా నాయన? అట్లాంటి వాళ్ళని కాపాడుతా ఉన్నావు. తెలంగాణ ప్రజల 2,00,000 కోట్ల రూపాయలు మింగిన కుటుంబాన్ని కాపాడుతున్నావు నువ్వు ఇవాళ.